ఒక స్త్రీ జాన్ డానియల్ లాంటి బోధకుడికి అర్ధరాత్రి సమయంలో 1 గంటకు ఫోన్ చేసి, అయ్యా, ఇప్పుడు మీరు ప్రసంగం చేయాల్సిన అవసరం ఉంది అని అడిగినప్పుడు ఆ సేవకుడు, ఇదేంటమ్మా ఈ 1 గంట సమయంలో అసలేమి జరిగింది అని అడిగినప్పుడు ఆమె, ఏమి లేదయ్యా, మీరు గనక ఈ సమయంలో ప్రసంగం చేస్తూ చేస్తూ ఉంటే నేను నిద్రపోగలుగుతాను అని చెప్పిందంట. ఈరోజు మన వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ బైబిలు నమ్మదగినదని కాబట్టి బైబిలు ఏమని మాట్లాడుతుందో వింటూ, బైబిలు ఏమని చెప్తుందో అర్థం చేసుకుంటూ, బైబిలు ఏమని ఆజ్ఞాపిస్తుందో పాటిస్తూ, బైబిలు ఏమని వివరిస్తుందో గ్రహిస్తూ, బైబిలు ఎలా నడిపిస్తుందో అలా నడుస్తూ, మంచి మనసుతో, పూర్ణ మనసుతో, పరిశుద్ధతతో, విరిగి నలిగిన హృదయంతో, విధేయతతో జీవము కలిగిన యేసు నామములో ఆలకిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసే ముందు మనము జ్ఞానము లేకుండా ప్రార్థన చేయకూడదు. ఎక్స్పెషల్లీ ఈ కరోనా సమయంలో ఈ కరోనా అనే హెచ్చరికని ఎదుర్కోవటానికి ప్రార్థన ఎంతో అవసరం. కాబట్టి ప్రార్థనలు 2 విధములుగా ఉంటాయి. ఆ 2 విధములుగా ఎలా ఉంటాయో ఈరోజు బైబిల్ ఏం చెప్తుందో మనము తెలుసుకుందాం. మొదటిదిగా ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన మన కుటుంబం కోసం, మన కోసం ఎలా చేయాలి? రెండవదిగా ప్రార్థన ఇతరుల కొరకు, మన కాలనీ కొరకు, మన టౌన్ కొరకు, మన సిటీల కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన దేశం కొరకు ఎలా ప్రార్థన చేయాలో వాక్యాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ అలా ప్రార్థన చేయటానికి మనము నేర్చుకుందాం. ఇక్కడ చూస్తే 2 రాజుల గ్రంథంలో ఆహాబు కుమారుడైన అహజ్యా కొండ మీద ఉన్న ఏలియా గారిని చెరపట్టి తీసుకురమ్మని ఒక 50 మందిని ఇస్తూ, ఆ 50 మందికి ఒక క్యాప్టెన్ నిర్ణయిస్తూ పంపిస్తాడు. ఆ క్యాప్టెను మరియు ఆ 50 మంది ఆ కొండ దగ్గరకు వెళ్ళి, ఓ దైవజనుడా, రా, దిగిరా, రాజుగారు పిలుస్తున్నారు అని ఆ క్యాప్టెన్ అరిచినప్పుడు, ఒకవేళ నేను దైవజనుడినైతే పరలోకము నుండి వచ్చు అగ్ని మిమ్మల్ని దహించునుగాక అనకముందే ఆ క్యాప్టెను, అతనితో వచ్చిన ఆ 50 మంది దహించటం మనం దహించిపోవటం మనం వాక్యములో చూస్తున్నాం. ఇది తెలుసుకొని రాజు మరలా ఇంకొక 50 మందిని, ఇంకో క్యాప్టెన్ని చెరపట్టి తీసుకురమ్మని పంపించటము మనం చూస్తున్నాం. ఆ 50 మంది మరియు ఆ క్యాప్టెన్ వెళ్ళి, ఓ దైవజనుడా, కిందకి దిగిరా, రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నారు అని కేక వేసినప్పుడు ఏలియా గారు, నేను నిజమైన దేవుని సేవకున్నైతే, నిజమైన దైవజనున్నైతే పరలోకము నుండి వచ్చు అగ్ని మిమ్మల్ని దహించునుగాక అనిన వెంటనే
ఈ రెండో బ్యాచ్ కూడా దహించుకుపోవటం మనం చూస్తున్నాం. ఇది తెలుసుకొని కూడా ఆ రాజు మూర్ఖముతో ప్రజల యొక్క జీవితాలు విలువ ఎరగని రాజు గనక ఇంకో బ్యాచ్ని చెరపట్టి తీసుకురమ్మని పంపుతాడు. ఆ 50 మంది మరియు ఆ కెప్టెన్ ఆ కొండ దగ్గరికి వెళ్ళి, ఆ కెప్టెన్ కొండ మీదకి వెళ్ళి, అయ్యా దైవజనుడా, అంతకు ముందు దహించుకుపోయిన వారిలాగా కాకుండా సాష్టాంగపడి ప్రార్థించుకుంటున్నాము. మా వారి ప్రాణము నా ప్రాణము నీ దృష్టిలో ప్రశస్తమైనవిగా భావించి మమ్మల్ని రక్షించుము అని ప్రార్థన చేయటం వాక్యములో చూస్తున్నాము. అప్పుడు ఏలియా పైకి దేవుని ఆత్మ దిగొచ్చి, సరే ఇప్పుడు నువ్వు ఆ రాజు దగ్గరికి వెళ్ళుము అని ఆజ్ఞ ఇవ్వటము కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత ఏమి జరిగిందో అవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇక్కడ మనము ఈ కెప్టెన్ ఎలా ఏ విధముగా తగ్గించుకొని తన కుటుంబం కొరకు, తన వారి కొరకు, తన కొరకు తగ్గించుకొని ప్రార్థన చేయటం మనం ఇక్కడ చూస్తున్నాము. మరి మనం ఎప్పుడైనా ఈ కెప్టెన్ లాగా ఒక ఇంటి పెద్దగా ఈ కరోనా సమయంలో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నామా? కరోనా గురించి భారం కలిగి ప్రార్థన చేస్తున్నామా? మన పిల్లల కొరకు, మన పిల్లల కొరకు భారం కలిగి గోను పట్టుకొట్టుకొని ప్రార్థన చేస్తున్నామా? గ్రహించాల్సిన అవసరత ఎంతో ఉంది. ప్రార్థన అనే విషయము ఘనమైనదని వాక్యం చెప్తుంది. ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమని వాక్యం చెప్తుంది. ప్రార్థన ద్వారా సాధ్యము కానిది ఏదీ లేదని వాక్యం చెప్తుంది. ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యము చెప్పినది సత్యమైనది గనక ఆ వాక్యములో చెప్పిన మాటలు నిజమైన దేవుడు గనక, నమ్మదగిన వాడు గనక వాక్యాన్ని పాటిస్తున్నామా? ఈ కరోనాన్ని జయించడానికి మనము ప్రార్థిస్తున్నామా అని ఒక్కసారి పునరాలోచన చేసుకొని ఇకనైనా ప్రార్థన చేయటం కోసం, మన కుటుంబం కోసం ఎల్లప్పుడూ తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో, అయ్యా నీ దృష్టిలో మేము ప్రశస్తమైన వారముగా చూడమని ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలు మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మన ప్రార్థనలు రక్షింపబడేట్టుగా ఉన్నాయా? మన ప్రార్థనలు దేవుడు ఆలకించేవిగా ఉన్నాయా? మన ప్రార్థనలు కల్మషము లేని ప్రార్థనలు చేస్తున్నామా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలానే రెండో విధముగా ఇతరుల కోసం ఎలా ప్రార్థన చేయాలి అని ఉదాహరణగా చూస్తే 2 సమూయేలు 20 అధ్యాయంలో దావీదు పాపము చేసినప్పుడు దేవుని ఉగ్రత ఇజ్రాయెల్ మీదకి కుమ్మరింపబడి 70,000 మంది చనిపోవటం కూడా వాక్యములో చూస్తున్నాము. అప్పుడు దావీదు పశ్చాత్తాపడుతూ, అయ్యో నేను చేసిన పాపములకు నా ప్రజలను ఎందుకు ఈ వైరస్తో శిక్షిస్తావయ్యా? నన్ను క్షమించయ్యా, నువ్వు విధించే శిక్ష నా మీదకి వెయ్యయ్యా అని ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు ఆలకించి దిగివచ్చి
ఏ దూత అయితే ఆ తెగుల్ని అమలు చేస్తున్నాడో ఆ దూత దగ్గరికి వచ్చి ఇంకా ఆపుము, ఇక చాలును అని చెప్పినప్పుడు వెంటనే ఆ తెగులు మటు మాయమవటము కూడా మన వాక్యంలో చూస్తున్నాము. ఇంగ్లీష్లో అయితే యెహోవా దేవుడు దూతతో thus far నెవర్ అగైన్ అని రాయబడింది. thus far నెవర్ అగైన్. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? దావీదులాగా మన కాలనీ ప్రజల కొరకు, మన పల్లెటూరు ప్రజల కొరకు, మన గ్రామాల ప్రజల కొరకు, టౌన్ల ప్రజల కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు, భారతదేశ ప్రజల కొరకు గోను పట్టుకొట్టుకొని ప్రార్థించామా? మా పాపము వల్లే ఈ కరోనా హెచ్చరిక మరి వ్యాపిస్తుందని తగ్గించుకొని ఇతరుల కొరకు ప్రార్థన చేశామా? మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు thus far నెవర్ అగైన్ అని చెప్పగలుగుతున్నాడా? మన తగ్గింపు ప్రార్థనలు ఆలకించి thus far నెవర్ అగైన్ అని చెప్పగలిగిన ప్రార్థన మనం చేస్తున్నామా? అలా మన ప్రార్థనలో యోగ్యత ఉందా? మన ప్రార్థన ఈ కరోనా సీజన్ని, దేవుని హెచ్చరికని ఎదిరించగలుగుతున్నాయా? మన ప్రార్థనలు ఇతరుల కొరకు ఉపయోగపడుతున్నాయా? అసలు మన మనసు సరిగా ఉందా? మన హృదయం సరిగా ఉందా? మన హృదయం ఇతరులను ప్రేమిస్తుందా? మన హృదయం ఇతరులని బాగుబోగులు కోరుకుంటుందా? ఈర్ష్యతో నింపబడి ఉన్నామా? మన ప్రార్థనలు ఎంత మందికి ఉపయోగకరంగా ఉన్నాయి? మన ప్రార్థనలు వలన ఎంతమంది నీ దేవుడు రక్షిస్తున్నాడో గ్రహించగలుగుతున్నావా? మన ప్రార్థనలు ఎంతమందికి మేలుకరంగా ఉండి వాళ్ళ జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ అయినాయో గ్రహించగలుగుతున్నావా? క్రైస్తవులు అని చెప్పుకోవటం కాదు కానీ ఒక్క ఆత్మనైనా దేవుడి దగ్గరికి తేగలిగామా అని ప్రశ్న వేసుకుంటున్నామా? మన ప్రార్థన వల్ల ఒక కరోనా పాజిటివ్ వ్యక్తికి స్వస్థత కలిగింది అని మనము చూసామా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? మన భక్తి పరిపూర్ణమైనదేనా? అసలు మనము దేవుడికి ఇష్టమైన వారమేనా? మనల్ని దేవుడు ఎలా సృష్టించాడో ఆయన మన పట్ల ఆయనకు మన మీద ఉన్న పర్పస్ను నెరవేరుస్తున్నామా? లేక అవధులు దాటిపోయామా? ఆయన చేతులు నుండి జారిపోయామా? ఆయన హస్తం నుండి ఎదిరించుకొని వెళ్ళిపోయామా? ఆయన కాపుదలలో లేమా? మనం ఎలా ఉన్నామో గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ తెగుళ్ళు ఇజ్రాయేలీలు కొత్త ఏమి కాదు, కానీ మనము ఐగుప్తీయులు లాగా ఈ తెగుళ్ళతో మరణించాల్సిందేనా? ఐగుప్తీయుల్లాగా మనం సర్వనాశనం అయిపోవాల్సిందేనా అనే గ్రహింపు కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ గ్రహింపులు కానీ, ఈ ఆలోచనలు కానీ, ఈ మనసాక్షి కానీ
ఎలా ఒక మానవ నైజములో ఏర్పడుతాయి అంటే కేవలం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన అనే అంశము మన జీవితాల్లో లేకపోతే, ప్రార్థన అనే ఆశ మన బ్రతుకులో లేకపోతే, అదిగో ఆ కెప్టెన్ ప్రార్థించినట్లుగా మనం చేయలేకపోతే, అలా ఆ దావీదు తన పాపములకు పశ్చాత్తాపడి తన ప్రజలని ప్రార్థనతో దేవుని మనసును కదిలించి రక్షించుకున్నాడు. అలా మనం ప్రార్థిస్తున్నాము. గ్రహించుకోవాల్సిన ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల తండ్రి, యేసయ్యా నీకు వందనములు. నువ్వు నమ్మదగిన వాడివి, ఎంతో ప్రేమించిన వాడివి. నీ స్వహస్తాలతో సారి మీద మమ్మల్ని సృష్టించిన వాడివి. మేమే అవిధేయులమై మా జీవితాల్లో, మా శరీరాల్లో బొక్కల పెట్టుకొని సైతానుకు లోబడి నాయన చండాలం అయిపోయాము. నువ్వు ఏర్పరిచిన పాత్రలో చిల్లులు వేసుకొని నీ ప్రేమను నువ్వు పోస్తూ ఉంటే అది కారిపోతూ ఉంది. నీ పరిశుద్ధాత్మ నింపుతుంటే అది బయటికి పోతూ ఉంది. నీ దీవెనలతో నింపుతుంటే అవి చల్లా చెదురైపోతున్నాయి. నీ అభిషేకముతో నాయన దీవిస్తుంటే మా పాత్ర ఆ అభిషేకాన్ని కాపాడుకోలేకపోతున్నా అని మేము గ్రహించగలిగి మనసత్వము దయచేయి. కరోనాలో మేము ప్రార్థన మొదలుపెట్టే ముందు మేమేమని ప్రార్థన చేయాలో నిన్ను అడిగితే, ఏమని ప్రార్థన చేయాలో కూడా గ్రహింపు దయచేయగలిగిన ఏకైక దేవుడు నిన్ను మేము ఎరుగున్నందుకు నీకు వందనములు. కేవలం మా దగ్గర ఉన్న సర్టిఫికెట్ నిన్ను ఎరిగి ఉండటమే గనుక నిన్ను ఆరాధించేవారిని, నిన్ను కొనేవాడేవారిని నీ రెక్కల కింద కాపాడుకుంటూ వస్తున్నందుకు వందనములు. ఎవరైతే నిన్ను ధిక్కరించారో, ఎవరైతే నీకు భవిష్యత్తులో ఉపయోగపడరో, ఈ కరోనా వారికి హెచ్చరిక కనుక వాళ్ళు అనుభవించటం జరుగుతుందయ్యా. కాబట్టి మా పైన నీ కృప చూపించి, నీ దయ చూపించి, ప్రతిరోజు ఈ విషవలయంలో నుంచి నీ కాపుదలతో కాపాడుతున్నందుకు వందనములు. మేము అనేక విధముగా నిన్ను ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ నిన్ను నిత్యము స్తుతిస్తూ స్తోత్రము గీతములు పాడుతూ విరిగి నలిగిన హృదయంతో స్తుతిస్తూనే జీవించే జీవితాలు మాకు దయచేయండి. ప్రార్థిస్తూ జీవించే జీవితాలు మాకు దయచేయండి. ఈ రెండిటి వలన కలిగే పరిశుద్ధాత్మతో జీవించటానికి సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఎలా చేయాలో వాక్యం మనకు ఇప్పుడు ఎలా తెలియజేసిందో పరిశుద్ధుడైన దేవుడు మనకి గ్రహింపు కలుగు చేయునుగాక. జీసస్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, క్లిక్ చేసి ఇతరులకి షేర్ చేయమని ఆశిస్తూ జాషువా సూరయ్య, హైదరాబాద్.